11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని అడగడం. అర్జునుడు ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ కృష్ణా, నన్ను అనుగ్రహింపదలచి అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను నాకు బోధించితివి. దానివలన నా మోహము తొలగిపోయినది. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి విస్తారముగా విన్నాను. శాశ్వతమైన నీ మహిమ గురించి ఆలకించాను. నీవు చెప్పినదంతయూ సత్యమే. ఓ పురుషోత్తమా, నీ యొక్క ఐశ్వర్య సంపన్నమైన దివ్యరూపమును చూడాలని నేను ఆరాటపడుచున్నాను. నీ దివ్యరూపమును చూడడం నాకు సాధ్యమని నీకనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించుము. అప్పుడు శ్రీ భగవానుడు: అర్జునా, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కురకములైన ఆకృతులు గల నా అలౌకిక రూపమును చూడుము. ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వనీదేవతలను నాయందు చూడుము. అంతేగాక మునుపెన్నడునూ చూడని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. నా దేహమునందు ఒకే చోట స్థితమైయున్న సమస్త చరాచర విశ్వమును చూడుము. కాని సాధారణ నేత్రాలతో నా రూపమును నీవు చూడలేవు. అందుకని నీకు దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను. వాటితో నా ఈశ్వరీయమైన యోగశక్తిని చూడుము. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో: రాజా, శ్రీకృష్ణుడు ఇలా పలికిన అనంతరం ఈశ్వర సంబంధమైన తన దివ్యరూపాన్ని అర్జునుడికి చూపించాడు. ఆ విశ్వరూపంలో ముఖములు అనంతం, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్య ఆభరణములతో శోభిస్తున్నది. ఆ మహామూర్తి అనేక దివ్య ఆయుధములు చేపట్టియున్నాడు. దివ్యమైన మాలలు, వస్త్రములు ధరించియున్నాడు. ఆ దివ్య శరీరము నుండి దివ్యచందన పరిమళములు అన్నివైపులా గుబాళించెను. ఆ రూపము ఆశ్చర్యకరము, ఆనందము, సర్వతోముఖము. ఆకాశమున వేలకొలది సూర్యులు ఒకేసారి ఉదయించినచో వచ్చు కాంతి ఎలా ఉంటుందో ఆ మహాత్ముని యొక్క ప్రకాశం అలా వెలువడుతున్నది. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమందు అసంఖ్యాకములైన వేర్వేరుగా ఉండే వివిధ బ్రహ్మాండములను ఒకేచోట కేంద్రీకృతమయ్యున్నట్లు చూచి ఆశ్చర్యచకితుడై పులకించిపోయెను. ఆ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి అర్జునుడు ఇట్లు పలికెను: ఓ దేవాదిదేవా, నీ యొక్క దేహమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. అనేక బాహువులు, ఉదరములు, ముఖాలు, నేత్రాలు గల నీ అనంత రూపము సర్వతోముఖముగా శోభిస్తున్నది. నీకు ఆది ఎక్కడో అంతమెక్కడో నాకు కనిపించడం లేదు. కిరీటము, గదలు, చక్రమును ధరించి తేజోవంతంగా ప్రకాశిస్తున్నావు. ప్రజ్వరిల్లుతున్న జ్యోతిర్మయుడైన సూర్యతేజము వంటి కాంతితో అప్రమేయంగా శోభిస్తున్న నిన్ను దర్శిస్తున్నాను. నీవు అక్షరమైన పరబ్రహ్మవు కనుక అందరికి నీ తెలుసుకొనదగినవాడవు. ఈ విశ్వానికి మూలకారణం మరియు శాశ్వత ధర్మరక్షకుడివి, నాశరహితుడవు, సనాతన పురుషుడవు నీవు అని నా విశ్వాసము. నీకు ఆది మధ్య అంతాలు లేవు. నీ పరాక్రమానికి అంతం లేదు. నీ బాహువులు అనంతములు, సూర్యచంద్రులు నీ నేత్రములు, ప్రజ్వలిస్తున్న అగ్ని నీ ముఖం. నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్నంతా తపింపజేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. ఓ మహాత్మా, దివి నుండి భూమి వరకు గల అంతరిక్షము అంతటను అన్ని దిక్కులలో నువ్వే ప్రకాశిస్తున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకాలు గడగడలాడుచున్నవి. దేవతలు అందరూ నీలో ప్రవేశిస్తున్నారు. కొందరు భయంతో నమస్కరిస్తూ నీ నామగుణములను కీర్తిస్తున్నారు. మహర్షులును, సిద్ధులను స్వస్తివచనములతో, స్తోత్రములతో నిన్ను ప్రార్థిస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధువులు, విశ్వదేవతలు, అశ్వనీదేవతలు, పితృదేవతలు, గంధర్వ, యక్ష, అసుర, సిద్ధ సమూహాలు అందరూ ఆశ్చర్యంతో నిన్నే దర్శించుచున్నారు. మహాబాహో, అసంఖ్యాకములైన ముఖాలను, నేత్రాలను, చేతులను, ఊరువులను, పాదములను,
ఉదరములను కోరలను కలిగియున్న మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరునూ చెలించిపోతున్నారు. నేను కూడా భయంతో వణికిపోతున్నాను. నీవు ఆకాశాన్ని తాకుచున్నావు, అనేక రంగులతో శోభిస్తున్నావు, కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా కనిపిస్తున్నావు. నిన్ను చూచి భయపడిపోతున్నాను, ధైర్యాన్ని కోల్పోతున్నాను, శాంతి లేకుండా ఉన్నాను. భయంకరమైన కోరలతో ప్రళయకాలాగ్నివలే ప్రజ్వలించుచున్న ముఖాలను చూచి దిగ్భ్రాంతి చెందుతున్న నాకు దిక్కుతోచకున్నది. ఓ దేవదేవా, నాకు ప్రసన్నుడవు కమ్ము. ధృతరాష్ట్రపుత్రులు, ఇతర రాజులు, నా పక్షములోని ప్రముఖ వీరులు, భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు మొదలగు వారందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములయందు అతివేగముగా ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ పళ్ల సందులలో చిక్కి వ్రేలాడుచున్నవి. నదీ జలాలు నానా విధాలుగా ప్రవహించి సముద్రానికి అభిముఖంగా పయనించి సాగరంలో ఎలా ప్రవేశిస్తున్నాయో అలాగే మానవలోకంలోని వీరులందరూ నీలోనికి ప్రవేశిస్తున్నారు. మిడతలు మోహవశమున మండుచున్న అగ్నివైపు అతివేగముతో సమీపించి నశించిపోయినట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతివేగముగా పరిగెత్తి నీ ముఖములలో ప్రవేశించి నశించిపోతున్నారు. విష్ణుదేవా, మండుచున్న నీ ముఖములలో ప్రవేశిస్తున్న సమస్త లోకములను చప్పరించుచూ ఆస్వాదిస్తున్నావు. భయంకరమైన నీ తేజస్సు ఈ ప్రపంచాన్నంతటినీ తపింపజేస్తున్నది. పరమాత్మ, నీకు నా అనేక నమస్కారములు. నాకు ప్రసన్నుడవు కమ్ము. భయంకరమైన రూపం కలిగిన నువ్వెవరు? దయతో నాకు తెలుపుము. ఆదిదేవుడైన నిన్ను తెలుసుకొనగోరుచున్నాను. నీ యొక్క ప్రవృత్తి నాకు అంతుపట్టడం లేదు. అప్పుడు శ్రీ భగవానుడు, అర్జున, నేను లోకాలన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన కాలుడిని. కనుక నీవు యుద్ధము చెయ్యకున్నను ప్రతిపక్షములో ఉన్న ఈ వీరులెవ్వరూ మిగలరు. అందువలన నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని పొందుము. సర్వసంపదలతో తొలతూగుతున్న రాజ్యమును అనుభవించు. నా చేతిలో వీరందరూ మునుపే చంపబడిరి. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడవు కమ్ము. ఇప్పటికే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను నీవు తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము. శ్రీకృష్ణుని మాటలు విన్న సంజయుడు, రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి భయంతో గద్గద స్వరముతో తడబడుచూ ఇలా పలికెను. ఓ హృషీకేశ, నీ వైభవాన్ని చూచి లోకము మురిసిపోతున్నది, అనురాగంతో పొంగిపోవుచున్నది. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులుకును పారిపోవుచున్నారు. సిద్ధపురుషులు నమస్కరిస్తున్నారు. నీవు సర్వశ్రేష్ఠుడవు. బ్రహ్మదేవుని కంటే ముందే నువ్వే ఆదికర్తవు, అక్షరస్వరూపుడవు. ఎవరైనా నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అనంతరూప, నీవు ఆదిదేవుడవు, పురాణపురుషుడవు, ఈ విశ్వమునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, పరంధాముడవు. ఈ సమస్త జగత్తు నీతోనే నిండి ఉంది. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, బ్రహ్మదేవుడవు, బ్రహ్మకు కూడా జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు, మళ్ళీ మళ్ళీ నమస్కారములు. అనంతమైన సామర్థ్యం కలవాడా, నీకు ముందు నుండి వెనక నుండి నమస్కారములు, అన్ని వైపుల నుండి నీకు నమస్కారములు. నీవు జగత్తు అంతటను వ్యాపించి ఉన్నవాడవు. అన్ని రూపములు నీవే. నీ మహిమ తెలియక చనువుతో నిన్ను మిత్రమా, కృష్ణ, యాదవ, సఖ అంటూ పూర్వం పిలిచేవాడిని. ఆహార విహారాలలో, ఆసన శయనాలలో పరిహాసానికి అపహాస్యం చేసియుండవచ్చు. అందుకు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ చరాచర ప్రపంచానికి నీవే తండ్రివి, పూజ్యుడివి, గురువువి, దేవుడవు. ముల్లోకములలో నీకు సాటి అయిన వారెవ్వరూ లేరు. ఇక నీకంటే అధికుడెట్లుండును? అందుచేత నా శరీరమును నీ పాదముల వద్ద అర్పించుచూ నిన్ను ప్రార్థిస్తున్నాను. కుమారుడిని తండ్రి, మిత్రుడిని మిత్రుడు, భార్యను భర్త క్షమించునట్లు నా అపరాధములను నీవు క్షమింపుము.
గతంలో ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూచి పరవశించిపోవుచున్నాను. కాని భయంతో నా మనస్సు చలించిపోయింది. దేవదేవా, వెనుకటి నీ సాధారణ రూపంతోనే నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు. గద, కిరీటాలతో చక్రధారిగా శోభించే రూపంతోనే నిన్ను చూడాలనుకుంటున్నాను. సహస్రబాహో, నీ చతుర్భుజ రూపంతోనే నన్ను అనుగ్రహించు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, అర్జున, నా విశ్వరూపము తేజోమయము, అనంతమైనది. నీపై గల అనుగ్రహము వలన నా యోగశక్తి ప్రభావముతో నా విరాట్ రూపమును చూపించితిని. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరునూ చూచియుండలేరు. మానవలోకంలో వేదాలను, యజ్ఞవిద్యలను అధ్యయనం చేసినవారుగాని, దానాలు ఆచరించినవారుగాని, తపస్సు తదితర పుణ్యకర్మల చేత కాని ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు. ఈ విధమైన భయంకర రూపమును చూచి నీవు భయపడనవసరం లేదు. మోహమునకు గురికావద్దు. నిర్భయముగా ప్రసన్నంగా ఉండుము. ఇదిగో, నువ్వు కోరినట్లు నా పూర్వరూపాన్ని దర్శించు. సంజయుడు ఇలా చెబుతున్నాడు. వాసుదేవుడు ఈ విధముగా పలికి తన పూర్వరూపాన్ని దర్శింపచేశాడు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు తన సౌమ్య రూపమును చూపి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. అప్పుడు అర్జునుడు, జనార్దనా, మానవ రూపంలో ఉన్న సౌమ్యమైన నీ రూపాన్ని చూచి ఇప్పుడు నేను శాంతిని పొందాను, స్థిమితపడ్డాను. నా మనస్సు ప్రసన్నంగా ఉంది. అప్పుడు శ్రీభగవానుడు, సులభ సాధ్యం కాని నా దివ్యరూపాన్ని నువ్వు దర్శించావు. ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యమూ పరితపిస్తూ ఉంటారు. నీవుగాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుట వేదముల చేతగాని, తపస్సు చేతగాని, దానముల చేతగాని, యజ్ఞము చేతగాని సాధ్యపడదు. విశ్వరూపుడైన నన్ను యథాతథంగా తెలుసుకోవాలన్నా, దర్శించాలన్నా, లేదా నాలో ప్రవేశించాలన్నా అనన్య భక్తి వలననే నన్ను పొందగలరు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతయందు విశ్వరూప సందర్శన యోగము అనే 11వ అధ్యాయము సమాప్తం.